అందరికీ నమస్తే అండి. ఈరోజు అంబటి రాంబాబు గారి పిల్లల ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఇద్దరు కూతుర్లు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ అంతా కూడా మేము కాపులమండి, కాపు ఆడబిడ్డలమే, మమ్మల్ని మా పైన కావాలని చెప్పేసి దాడి చేశారు, మమ్మల్ని బూతులు తిట్టారు, లకారాలతో సంబోధించి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉండాలి కదా అని మాట్లాడుతున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. పొద్దున్న లెగితే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటాడు, అనేక రకాలుగా విమర్శిస్తూ ఉంటాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి, ఆయన పిల్లలను ఉద్దేశించి అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, పచ్చిబూతులు మాట్లాడతారు. అలాంటిది ఈరోజు మీ నాన్నగారు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ గారు స్పందించారా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. కులస్తులందరూ, నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. మంచిదండి. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ వాళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. అలా ఎలా చెప్తారండి? ఇప్పుడు నేను మీ నాన్నగారిని ఉద్దేశించి లా కొడక అంట అనేస్తాను. నేను ఇప్పుడు మీ నాన్నగారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లా కొడక అన్నాడు. ఇప్పుడు నేను కూడా మీ నాన్నగారిని ఉద్దేశించి లా కొడక అంట, తర్వాత క్షమాపణ చెప్తా. ఇప్పుడు నేను సంస్కారవంతం అయిపోతానా? నేను మంచివాడిని అయిపోతానా? ఎందుకండి మాట్లాడితే కుల ప్రస్తావన తీసుకొచ్చి మేము కాపు కులం అండి, మమ్మల్ని కాపు కులం అని చెప్పేసి దూషించారండి. ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ నాన్నగారే వెళ్ళి, మీ నాన్నగారే కారు ఆపి, మీ నాన్నగారే అద్దం దింపి, మీ నాన్నగారే బయటకు తలెట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను ఉద్దేశించి లకారాలతో సంబోధించి బూతులు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇది ఎక్కడ దరిద్రమండి? మీ నాన్నగారిని ఎవడన్నా ఆపాడా? ఆపలేదు. మీ నాన్నగారిని ఎవరన్నా కాలర్ పట్టుకుని బయటికి లాగాడా? లాగలేదు. మీ నాన్నే కారు ఆపాడు, మీ నాన్నే కారు అద్దం దించాడు, మీ నాన్నే కారు అద్దంలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్న కార్యకర్తల లకారాలతో సంబోధించి బూతులు తిట్టేస్తే అయ్యి బాబు అంబటి రాంబాబు బూతులు తిట్టేసాడురా, మనకెందుకులే అని కూరుకుంటారా? చెక్కుతారు. మీరు మహిళలు అయిపోయారు కాబట్టి మిమ్మల్ని ఏమి అనట్లేదు, కానీ సిగ్గుందా మీకైనా కానీ కాస్తైనా సరే? ఇవాళ మీ నాన్నగారు అంటే మీ నాన్నగారు చేసిన పనికి ఇంటి మీద దాడికి వచ్చారని చెప్పేసి అని ఇవాళ మీకు బాధ వచ్చేసిందా? మీ నాన్న అనేక రకాల బూతులు మాట్లాడచ్చు. ఆ రోజు అసెంబ్లీలో కూడా అలాగే మాట్లాడారు. ఆ రోజు చెంప పగిలిపోవాలి అసలు. ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదండి? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు స్వయంగా మీ నాన్నే అనేక సందర్భాల్లో మళ్ళీ నేనేమన్నా అంటే ఎడుతారు అన్న ప్రస్తావన అనేక సందర్భాల్లో తీసుకొచ్చాడు కదా. అంటే ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి నీచంగా మాట్లాడాడని చెప్పేసి ఒప్పుకున్నాడు కదా. ఆ రోజు మాట్లాడలేదే. ఆ రోజు మీరు వచ్చి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదండి? అంటే ఈరోజు మీ నాన్నగారు చేసిన యదోపాలన్నింటికి కూడా కాపుకోలం మొత్తం అంతా కూడా అండగా ఉండాలి. ఎలా ఉంటారండి? మీ నాన్నగారు అనేక మందితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నేను అయిన ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే కాపుకోలు వస్తుంది అలా ఉంటారనా? దానికి కూడా మద్దతు ఇవ్వాలా? ఇస్తారా అండి? ఈ నేల రాజకీయ ప్రస్థానంలో మీరు ఏ రోజైనా సరే గడప దాటి బయటకు వచ్చారా? కనీసం ఎప్పుడైనా సరే మీడియాకి మీ మొఖాలు చూపించారా? ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవడండి? మీ నాన్న. మీ నాన్నకు వయసు అయిపోయింది, వయసు వచ్చేసింది, కానీ బుర్ర రాలా. నన్ను ఎవడు ఏమీ చేయలేదులే. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మెత్తగా ఉంటారు, దాడులకి హింసలకే ప్రేరేపించరు. తెలుగుదేశం కార్యకర్తలు ఏమీ చేయలేరు, మనం ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు, ఎంతలా రెచ్చగొట్టచ్చు అని చెప్పేసి ఒళ్ళు కొవ్వొట్టేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే ఊరుకుంటారా అండి? మా నాన్నగారు తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పేశారు కదండి. అట్ట కుదురుతుందండి. మీరు ఈరోజు ఫీల్ అయిపోతున్నారు కదా, మమ్మల్ని అలాగన్నారు ఎలాగన్నారని చెప్పేసి అనొచ్చా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ మంత్రి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి లకారాలతో సంబోధించి తిట్టొచ్చా? అది పద్ధత అసలు?
అక్కడ పోలీస్ అధికారులు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటే డ్రైవర్ని ఉద్దేశించి ఎలా మాకు ఖరాబ్ ఇక్కడే అని చెప్పి అద్దం దింపి తలకాయ బయటికి ఎట్టి లకారాలతో సంబోధించింది ఎవడండి? ఎవడైనా సరే మీ నాన్న కారు మీద కానీ మీ నాన్న పైన కానీ ఎవడైనా ఒక్క చెయ్యి వేసాడా? కనీసం కారు మీద అయినా సరే దాడి చేసింది ఎక్కడైనా ఆనమాలు ఉన్నాయా? ఎక్కడైనా గుర్తులు ఉన్నాయా? దాడి జరగలేదు. మీ నాన్నగారిని ఎవడో తిట్టలేదు, మీ నాన్నగారిని ఎవడో కొట్టలేదు. అయినా సరే అద్దం దింపేసి అద్దంలోంచి బయటకు వచ్చి మరీ బుద్ధులు తిట్టేసాడంటే ఇది పైత్యం అనాలా, పోయేకాలం అనాలా? మరి మీ నాన్నగారికి చెప్పొద్దండి. పర్వాలేదు, ఒకసారి 2 సార్లు తన్నులు తింటే, ఒకసారి 2 సార్లు తగిలితే, దెబ్బలు తగిలితే దారిలోకి వచ్చేస్తాడు. దారిలోకి వస్తారు. అందరికీ ఏదైనా సరే అనుభవంతో రావాలండి. పడకుండా వస్తాయి అన్నీ కూడా, పడాల్సిందే. నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఒక దోళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. అది ఒక అందుకు మంచిదే. ఇలాంటి సంఘటనలు జరగడం కూడా మీలాంటి వ్యక్తులకు ఒక అందు మంచిదే. నెక్స్ట్ టైం నోరు జారడు, మాట్లాడితే ఒళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. ఇప్పుడు చూడు, చాలామంది వైసీపీ నాయకులు లైన్లోకి వచ్చేసారు. నిన్న మొన్నటి దాకా ఒకలాగా మాట్లాడేవారు, ఇవాళ నుంచి భాష మార్చారు కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా మర్యాదగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పేసి కొద్దిగా మర్యాదగా మాట్లాడుతున్నారు. లేదంటే ముందు అది అడ్డగోలుగా మాట్లాడేవారు. అయినా అక్కడ మీ నాన్నగారు వెళ్ళి రచ్చ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇవాళ ఇన్ని లాజికల్ మాట్లాడుతున్నారు కదా, మీ నాన్నగారు కూడా మనం చాలా లాజికల్ మాట్లాడుకొచ్చారు. అలాగే కొంతమంది మేధావులు చాలా లాజికల్ మాట్లాడుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు ఎవ్వడో పూర్తిగా చదవలేదు. అటు వైసీపీ కావచ్చు, ఇటు మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరి చేతిలోనూ కూడా ఆ ఛార్జ్ షీట్ ఫైల్ ఏదీ లేదు. వచ్చేవన్నీ కూడా ఊహాగానాలు లాంటివే. 1, 2 కొద్ది లీకులు వచ్చినాయి. ఆ లీకుల ఆధారంగాను ఇంకొక ఆధారంగాను ఎవడు చెప్పేది వాడు చెప్తా ఉన్నాడు. కొన్ని ఊహాగానాలు వచ్చినాయి, కల్తీనయ్యి అని చెప్పేసి ఇంకోటని అన్నీ వచ్చినాయి కదా. సీటు క్లియర్గా చెప్పింది. ఛార్జ్ షీట్లో అయితే కొన్ని మెన్షన్ చేసిన పాయింట్లు అయితే బయటకు వచ్చిన మాట వాస్తవం. నెయ్యి వాడలేదు, పామాయిల్ వాడారు కదా. ఒక పక్క రాజకీయాలు కాబట్టి సరే, పార్టీలు ఏదో చేస్తూ ఉంటాయి కాబట్టి మీ వర్షం మీరు చెప్పుకుంటూ వచ్చారు, తెలుగుదేశం పార్టీ వర్షం తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. సరిపోయిన ప్రస్తుత ప్రభుత్వం అనుకుందాం. ప్రభుత్వం వర్షం వేరే, మీ వర్షం వేరే. మీరు ఆల్రెడీ మీకు సొంత పత్రిక ఉంది. అంటే మీకంటే మీకు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది. అలాగే మనకు అనుకూల పత్రికల్లో కూడా ఏమని ప్రచారం చేశారు? కల్తీ జరగలేదు, సత్యమేవ జయితే, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, దుష్ప్రచారం అని చెప్పేసి మొదలెట్టేశారు కదా. అలాగే అక్కడ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా అసలు నెయ్యే వాడలేదన్న పాయింట్ని పట్టుకొని ప్రభుత్వం కూడా ప్రచారం చేసింది. తప్పే ఉందండి, అందులో తప్పే ఉంది. ఫ్లెక్సీలు అయితే తప్పే ఉంది, తప్పేం కాదుగా. దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోవడం? మాట్లాడితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాజికల్ ఎందుకండి? కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మీరు ఎలా ఫ్లెక్సీలు వేస్తారని మాట్లాడతారు. ఓకే, పాయింటే మీరు చెప్పింది, కోర్టు పరిధిలో ఉన్న అంశం అది. మరి మీరు ఎలా ప్రచారం చేశారు? సాక్షిలోని, ఇలా సాక్షి పేపర్లోని. అదే లాజిక్ అండి. మీ నాన్న కావాలని వెళ్ళి ఇంత పెంట చేసి ఇంత రచ్చ చేసుకొని పైగా మీరు వచ్చి ఇక్కడ కాపుకోవాలని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? మిమ్మల్ని దూషించారని చెప్పేసి అని మాట్లాడతారా? మీ నాన్న అమాయకుడా? మీ నాన్న మహిళలను పూజించేస్తాడా, గౌరవించేస్తాడా? మహిళలు అంటే మీ నాన్నకు ప్రాణమా? ఇంకా చెప్పండి, వింటాం. మీరు ఎన్ని చెప్పినా కానీ వింటాం. మేము అమాయకులం కదా. మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు 1% కూడా లేదు మాకు. అసలు మిమ్మల్ని మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. నిజంగా అలాంటి వ్యక్తి కడుపున మీలాంటి వాళ్ళు మీరేదో అంటే మిమ్మల్ని కించపరచాలనే కాదు, అసలు అంబటి రాంబాబు కడుపున మీరు పుట్టాల్సిన వాళ్ళు కాదు. మీ అదృష్టం బాగోక, మీ తలరాత బాగోక అంబటి రాంబాబు కడుపుని పుట్టారు. కానీ లేదంటే మీరు చాలా లక్షణంగా ఉన్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు. చూస్తుంటే మా ఇంట్లో ఆడపిల్లలా కనబడుతున్నారు. అలాంటి వ్యక్తులు అలాంటి దరిద్రుడి కడుపుని పుట్టేశారు. మీ నాన్నగారు మీకు గొప్ప ఉండొచ్చు కాక, కానీ చెప్తున్నా, మిమ్మల్ని కించపరిచి లేదంటే మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. బంగారం లాంటి పిల్లలను పెట్టుకొని చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కనపడ్డారు. మూడో ఆవిడ ఎక్కడ అమెరికాలోనే ఎక్కడ ఉన్నట్టుంది, రీసెంట్గా పెళ్ళింది. నేను కూడా సోషల్ మీడియా ఫోటోలు చూసా. ముగ్గురు కూడా చక్కగా ఉంటారు. సాంప్రదాయబద్ధంగానే చూస్తుంటే మా సోదరునో, మా అక్కనో, మా చెల్లినో చూసినట్టు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం చేస్తామో మన టైం బాగాలేదు.
ఆ నీచుడు మీకు తండ్రి అయ్యాడు. ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతున్నా మాకు బాధ చేస్తున్నాం, మీ గురించి మాట్లాడే ఉద్దేశం మాకు లేదండి, కానీ ఉదాహరణకు చెప్పుకోతున్నాం. దయచేసి రాజకీయాల గురించి, రాజకీయాల్లోని మీ నాన్నగారిని సమర్థించడానికి మీరు ఇంకెప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టొద్దు, అస్సలు పెట్టొద్దండి. ఇప్పటి వరకు మీరు బయట ప్రపంచానికి ఇప్పుడు కనపడలేదు, ఇక ముందు కూడా కనపడకుండా ఉంటారనే అనుకుంటున్నాం మా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఇవాళ మీ నాన్నగారు రేపటి నుంచి ఏది మాట్లాడినా సరే మిమ్మల్ని రోల్ చేసే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా అట్లా తయారైంది. కొంతమంది దిక్కుమాలేదోళ్ళు ఉన్నారు, లేకుండా లేరు. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ కూడా కొంతమంది దిక్కుమాలేదోళ్ళు ఉంటారండి ఖచ్చితంగా. అలాంటి వ్యక్తుల బారిన మీరు పడకుండా ఉంటారని చెప్పేసి మా యొక్క చిన్న సలహా. ఇప్పుడంటే ఏదో తండ్రి గారిని అరెస్ట్ చేశారన్న బాధతోని, లేదంటే ఆ భావోద్వేగంతో ఇంకో దాంతో మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇంకెప్పుడు కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మీ నాన్నగారికి అడ్డగోలుగా సమర్థించొద్దండి మీ నాన్నగారిని. అదొక్కటి మా యొక్క చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు ఎలాగైతే చక్కగా బయట ప్రపంచానికి కనబడకుండా ఉన్నారో అలాగే ఉండండి. రాజకీయాలు ఇవాళ మీ నాన్నగారి లాంటి నీచ నికృష్టులు ఎక్కువైపోయారండి. ముఖ్యంగా మీ నాన్నగారి లాంటి నీచ నికృష్టులు. వాళ్ళకి మాట్లాడడానికి స్వతహాగా పాయింట్లు ఏమి ఉండవండి. వ్యక్తిగత జీవితం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం తప్పితే. గతంలో మీ నాన్నగారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడు, ఇప్పుడు అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. రేపొద్దున్న మీరు అందరికీ మీడియా ముఖంగా మీ ముఖాలు చూపించి మాట్లాడితే మీ నాన్నగారు ఎప్పుడు మాట్లాడినా సరే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అదొక్కటి మీరు గమనించుకుంటే బాగుంటుందండి. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టొద్దండి. మా యొక్క చిన్న రిక్వెస్ట్. నేను ఒక మిమ్మల్ని మా సోదరి అని చెప్పేసి భావించి ఒక చిన్న రిక్వెస్ట్ ఇది అర్థం చేసుకోండి.